నమస్కారం అందరికీ. ఇవాళ ఉప్పుడు పిండి తయారు చేసుకోవడం చూద్దాము. మన తెలుగు వంటింటి రుచుల్లో ఇదొక మణిహారం అని చెప్పొచ్చండి. చాలా సులువుగా ఒకే పాత్రలో ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందుగా నేను కుక్కర్లో తయారు చేసుకొని సిమ్లో కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవాలు, జీలకర్ర, తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఇంకా మినప్పప్పు వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇది ఎన్నో తరతరాలుగా వస్తున్న అల్పాహారం అండి. ఇది మార్నింగ్ చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు చిన్న అల్లం ముక్క సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇక ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇంకా ఒక పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం పచ్చిపోయేలాగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న కరివేపాకు, ఇంకా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేపుకోవాలి లైట్గా. అయితే నేను ఇప్పుడు ఒక 1 గ్లాసు రవ్వకి చేస్తున్నాను అండి. ఇది బియ్యం రవ్వ, బియ్యం నూక దేంతో అన్న చేసుకోవచ్చు. 1 గ్లాసు రవ్వకి నేను 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. 2 గ్లాసులు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పెసరపప్పు కూడా ఒక 4 చెంచాలు పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి కొంచెం బాయిల్ అయ్యేలాగా, వాటర్ మసిలేలాగా మరిగినంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఇలా మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం 1 గ్లాస్ రవ్వ కదా, అందులో ఒక 3-4 స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నాను. యాక్చువల్గా కడిగి వేసుకోవాలి, నేను మర్చిపోయి అలాగే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపండి ఒకసారి. ఇప్పుడు ఇక రవ్వ తీసుకుందామండి, బియ్యం రవ్వ. అయితే 1 గ్లాస్ బియ్యం రవ్వ కదా, ఇప్పుడు ఒక పక్కన కలుపుకుంటూ ఎలాంటి ఉండలు కట్టకుండా తిప్పుతూ వేయాలన్నమాట. మెల్లిగా కలుపుకుంటూ వేయాలి, లేకపోతే అది ఉండలు కట్టేస్తుంది. అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదేం చేస్తామంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను మూత పెట్టడం కొద్దిగా ఆలస్యమైంది. మనం వెంటనే మూత పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే పెట్టేసుకుంటే అడుగంటకుండా బాగా వస్తుంది. ఆ జాగ్రత్త తీసుకోండి. ఇది బిగినర్స్కి టిప్ అనుకోవచ్చు.